నా సబ్స్క్రైబర్సే నా టీచర్స్ సచ్చి గుంతలో పడుకున్నాక కూడా ప్రశాంతంగా అస్సలు పండుకోనియదు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేను అనుకుంటే అస్సలు సరిపోదు, మీరు కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. నేనైతే బాగానే ఉన్నానండి. నేను ఇంకా బాగుండాలంటే మీ సపోర్టింగ్ ఉంటే ఇంకా బాగుంటాను. అసలు సబ్స్క్రైబర్లే నా టీచర్స్ అని ఎందుకన్నాను అనేది ఇక్కడైతే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే నాకు ఈ టీచర్స్ వల్ల నేను చాలానే నేర్చుకున్నానండి. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలా ఏం కథ అని నాకైతే కొందరు టీచర్స్ అడిగినారు. అంటే మన సబ్స్క్రైబర్స్ మీ వ్లాగ్ అయితే పోస్ట్ చేయండి, మేము చూస్తాము, మేము సపోర్ట్ చేస్తామని. అందుకే ఈరోజు నాది ఒక చిన్న వ్లాగ్ అయితే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నేను ఏం చేస్తాను అనేది అన్నట్టు మన సబ్స్క్రైబర్స్ అంటే మన టీచర్స్ నా వ్లాగ్ చూసి నేను ఎలా చేశాను ఏం కథ అంటే నా వీడియోస్ గుడ్డా బ్యాడ్డా యావరేజ్గా ఉన్నాయనేది మీరైతే నాకు ర్యాంకింగ్ ఇవ్వగలరు. అది కూడా ఒక లైక్ రూపంలో అలాగే ఒక కామెంట్ రూపంలో. ప్లీజ్ అండి, మీరిచ్చే ఒక్క లైక్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క కామెంట్ మనల్ని అంటే కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. యూట్యూబ్ మనల్ని ఇంకొక 10 మందికి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాడు. నా వీడియోస్ నచ్చితే కన్నా షేర్ కూడా చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఇదైతే నా మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే ఫస్ట్ ముఖం కడిగేసుకొని కొంచెం అయితే ఫ్రెష్ అయిపోయినా. ఫ్రెష్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ చేసినాను, ఇంకా కసు కూడా కొట్టేసుకున్నాను అనమాట. పిల్లలకి టిఫిన్ చేసి వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసినాను. వాళ్ళని చూపెట్టడం మన వీడియోలలో మంచిది కాదండి. అంటే యూట్యూబ్ అన్న మనల్ని యాక్సెప్ట్ చేయడం అన్నమాట. పిల్లల్ని చూపిస్తే పిల్లల్ని మీరు టార్చర్ చేస్తున్నాడు అని అంటారంట కొందరు యూట్యూబర్స్ చెప్తే నేను విన్నాను అనమాట. అందుకే నేను ఇక్కడైతే పిల్లల్ని చూపించట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయినాక నేనైతే ఇంటికి వచ్చేసి బండలు అయితే తుడిచేసినాను. నేను బండలు తుడుస్తున్నా ఏంది అనుకుంటున్నారేమో, అక్కడైతే నాకు ఈ బండలు తుడిచే స్టిక్ అయితే లేదు. అందుకే ఇలా టవల్ అయితే పెట్టి తుడుస్తున్నా. అది కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుందని అలా తుడిచేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే పాలు వచ్చినాయండి. పాలు తీసుకొని వచ్చి చాయ్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే చాయ్ తాగేసిన. మనకైతే టీ ఖచ్చితంగా ఉండాలి, ఏమున్నా ఏం లేకున్నా కూడా. అలా టీ తాగిన తర్వాత చూసినారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఈ గిన్నెలన్నీ కడిగినా నిజంగానండి. గిన్నెలు మొత్తం కడిగేసిన తర్వాత ఈ స్టవ్ కూడా క్లీన్ చేసిన. చాలా జిడ్డు ఉంటే అంటే రోజు ఇట్లానే క్లీన్ చేస్తుంటే అయినా వస్తూనే ఉంటుంది. రోజు వంట చేసుకొని తింటున్నాం కదా. నిజంగా మనం సచ్చి గుంతలో పడుకున్నా కూడా మనల్ని మాత్రం ప్రశాంతంగా నిద్రపోనియదు ఈ పని అనేది. మనకి ఎట్లా ఉంటుందంటే సచ్చి గుంతలు వండుకున్నా కూడా అమ్మ నువ్వు సచ్చి గుంతలు వండుకున్నావు కానీ లేసి వచ్చి ఈ పని చేద్దురా చేసి మళ్ళీ పోయి పడుకోపో అన్నట్లే ఉంటుందన్నమాట. ఇలా ఈ పని మొత్తం అయిపోయింది. నా కిచెన్ మాత్రం అలా ఉంది చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను స్నానం చేసి వచ్చిన. దేవుడి మీద ఉన్న ఇక్కడ వాడిపోయిన పూలు మొత్తం తీస్తున్నా. ఈరోజు పూలు పెడదామంటే లేవండి, నేనైతే బయటికి వెళ్ళలేదు, తీసుకొని రాలేదు. అందుకే నార్మల్గా దీపం అయితే పెట్టేస్తున్నాను. మాకైతే ఇక్కడ ఇది దొరుకుతుంది అన్నమాట. దీన్ని మనము అంటారు దీన్ని సంథింగ్ అగరబత్తిలానే. దీన్ని మొత్తం ఇలా రౌండ్గా మంచిగా రుద్ది రౌండ్గా చేసేసి ఇలా కొంచెం కొచ్చగా అయితే చేయాలి. చేసి అంటిస్తే సరిపోతుందండి. చాలా స్మెల్ అయితే ఉంటుంది, సాంబ్రాణి స్టిక్ లాగా మాట. అగరబత్తిలు వేస్తే మనకి దేవుడి గుడి మొత్తం గలీజ్ అయిపోతుందండి త్వరగా. అందుకే నేనైతే ఇవి పెడతా ఒక కుంపట్లో. అది ఎక్కడికి పోదుమాట, అక్కడే జాగ్రత్తగా ఉంటుంది. మనకేం త్వరగా గలీజ్ కూడా కాదు. ఇలా అయితే నేను దీపం అయితే పెట్టేస్తున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి వస్తారని మధ్యాహ్నానికి భోజనం అయితే చేస్తున్నాను. నేను ఈరోజు అయితే పప్పుచారు అలాగే అన్నము అప్పడాలు అయితే వేపుతున్నమాట. ఇంకా మధ్యాహ్నం తర్వాత పిల్లలు అయితే వచ్చేసారండి. మా బావ కూడా వస్తాడు భోజనానికి. అవును, ఈ ఆర్మీ కోటర్లో చాలా మందికి డౌట్ ఉంటుంది అన్నమాట, ఏం చేస్తారు ఏం కథ అని. నేనైతే ఇలా ఇంట్లో పని మొత్తం అయిపోయినాక కొద్దిసేపు యూట్యూబ్లోనే నా టైం అనేది స్పెండ్ చేస్తానండి. నేను బయటికి ఎక్కడికి పోను, ఇంట్లోనే ఉంటామాట. నాకు బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి యూట్యూబ్ తర్వాత ఇలాంటివన్నీ చూసి నేను ఇవైతే ట్రై చేస్తున్నా. నిజంగా అండి, ఎప్పుడన్నా ఒకసారి మనకు తలనొస్తుందో కడుపు నొస్తుందో పీరియడ్స్ సమ్ రీజన్ ఏదైనా కూడా మనం మాత్రం ఆ రోజు పడుకున్నామే అనుకో పని మనల్ని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది మాట. మన ఇన్నర్ ఫీలింగ్ అలా ఉంటుంది. రా నువ్వు వచ్చి అంట్లు కడుగుదురా, రా నువ్వు వచ్చి కసుకూడదురా, రా నువ్వు వచ్చి బండలు తుడుదురా, రా బట్టలు ఆరేద్దురా, నువ్వు చూడి బట్టలు ఎలా ఉన్నాయో మూలకి మడతేసి పెట్టు అలానే అనిపిస్తుంది. మనలో కూడా మనకే తెలియకుండా ఒక ఇన్నర్ ఫీలింగ్లో మన అత్త అనే ఆమె ఒకటి ఉంటుంది. అంటే ఇంట్లో అత్త ఉంటే అది చెయ్యి ఇది చెయ్యి, అది ఎందుకు పెట్టినావు ఇలా, ఇది ఎందుకు పెట్టినావు అని ఉంటుంది కదా. సేమ్ ఆటోమేటిక్గా మనకు కూడా ఒక అత్త అనేది ఉంటుంది, అలానే ఉంటుంది. అందుకే మాట నేను ఆ మాట అయితే యూజ్ చేసిన. మనం సచ్చి గుంతలు పడుకున్నా కూడా మనకి ప్రశాంతత అనేది ఉండదు అని. సరే మరి నా రోజైతే ఇలా గడిచింది. నేను చెప్పింది నిజమా అబద్ధమో, అసలు నా వీడియో ఎలా ఉందనేది నాకు ఒక లైక్ రూపంలో అలాగే కామెంట్ రూపంలో తెలియజేయగలరని అనుకుంటున్నాను. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.